హాయ్ ఫ్రెండ్స్. ఏంటి 4 రోజులు హాలిడేస్ వచ్చినియి. పిల్లలు చదువుకుంటున్నారు. ఎగ్జామ్స్ టైమ్ అనుకుంటున్నారేమో! అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే అనమాట. ఏం లేదండి. 4 డేస్ హాలిడేస్ వచ్చేలోపు మా అపార్ట్మెంట్‌లో పిల్లలు కొంతమంది హాస్టల్‌కైతే వెళ్లారు. వాళ్ళకి హాలిడేస్ అని చెప్పి వచ్చేసారు. అండ్ అలాగే ఎంప్లాయీస్ కూడా వచ్చారనమాట. సో, అందరికీ హాలిడే వచ్చేలోపు ఖాళీగా ఉండి 4 డేస్ ఏం చేస్తాం? ఎప్పుడు ఆ మొబైలు, సెల్ ఫోన్‌లు, టీవీలేనా? సో, అందుకని మా పాత ట్రెండ్ అయితే తీసుకొచ్చేసాము. ఏం లేదండి హౌసీ. మేము కరోనా టైంలో కూడా మా టైంని హౌసీతోనే స్పెండ్ చేసాము. అందరం కలిపి కేర్‌ఫుల్‌గా ఉన్నాము. అండ్ అలాగే ఆ కరోనా టైంలో హౌసీ కూడా ఆడుకున్నాము. సో, అదే గుర్తొచ్చి మళ్ళీ అదే హౌసీ అయితే స్టార్ట్ చేసేసాము. ఇదే కాన్సంట్రేషన్ చదువు మీద పెట్టుంటే ఏ ఐఏఎస్, ఐపీఎస్ అయిపోయేవారనమాట. కానీ మనం పెట్టం గదా! మన కాన్సంట్రేషన్ అంతా గేమ్స్ మీద వాటి మీద ఉంటది. సో, ఈ 4 డేస్ చకచకా పనులు చేసేసుకొని, ఇంట్లో వంటలు చేసేసుకొని అందరూ ఒక చోటైతే గ్యాదర్ అయిపోయి చక్కగా హౌసీ అయితే ఆడేసామండి. అండ్ అలాగే తెలుసు కదా! ఇలా అందరూ ఒక చోట గ్యాదర్ అయితేనే మనకి కొన్ని కొన్ని మెమోరీస్ కూడా ఉంటాయి. సరదాగా ఆడుకుంటున్నాము. పక్కన ఎక్సైట్‌మెంట్, ఓ పక్కన ఫన్ అనమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులేసుకుంటా, ఫన్ చేసుకుంటా అయితే ఈ 4 డేస్ మేము స్పెండ్ చేసేసాం. మీరెలా స్పెండ్ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే ఇదొక మెమరీ అనమాట. మేమందరం బిజీలో ఉంటే ఎనకాల ఆ మేడం గారు చూసారా? ఆవిడ పనిలో ఆవిడ బిజీగా ఉంది. ఆవిడ కూడా హౌసీ ఆడుతుందనుకుంటున్నారేమో! హౌసీ మాత్రం కాదండి. ఆవిడ ఇంకేముంది తెలుసు కదా! పిల్లలంటే మొబైల్ ఫోన్ అనమాట. ఆవిడ మొబైల్‌లో ఆవిడ బిజీగా ఉంది. మా హౌసీలో మేము బిజీగా ఉన్నాం. ఎలా అయితేనే ఈ 4 డేస్ అయితే బోర్ కొట్టకుండా అయితే స్పెండ్ చేసేసాం ఫ్రెండ్స్. థాంక్ యూ. బై బై.